తుక్కుగూడ మున్సిపాలిటీ కేంద్రంలో మురుగునీరు శుద్ధి కేంద్రానికి శంకుస్థాపన చేశారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఎస్టీపీ, ఎస్ఎన్డీపీలను గతంలో కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టారన్నారు. తుక్కుగూడ పరిసర ప్రాంతాల నుంచి రావిరాల పెద్ద చెరువులో కలుస్తున్న మురికినీటిని అరికట్టాలనే ఎస్టీపీ మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మున్సిపాలిటీ కమిషనర్ వాణిరెడ్డి, మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ పాల్గొన్నారు. మూసి చుట్టుపక్కల ఉన్న ఏరియా అంతా కూడా దాదాపు 31 ఎస్టీపీలు దాదాపు 3,200 కోట్ల పైచిలకు అమౌంట్తోని మొదలు పెట్టున్నారు. వాటిని పూర్తి చేసిన సందర్భం కూడా చూస్తాను. ఇప్పటికే ప్రజలు చాలా మందికి కొన్ని గత ప్రభుత్వంలోనే ఉన్నప్పుడు ఇనాగ్రేషన్ కూడా చేస్తున్నాం. కొన్ని ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్న సందర్భం. అదే సందర్భంలో మేమందరం కూడా మాట్లాడుతూ ఒక క్యాబినెట్లో మూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఉన్న వాటర్ని ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం, మురుగునీటిని. కానీ తర్వాత మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో ఏవైతే రంగారెడ్డిలో, మల్కాజ్గిరిలో, మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్నాయో, సంగారెడ్డిలో కావచ్చు, చుట్టుపక్కల జనాభా పెరుగుతుంది, కాలనీస్ వస్తూ ఉన్నాయి, కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ బాగా పెరుగుతున్న సందర్భంలో మరి అక్కడ కూడా అన్ని తీసుకెళ్లి డ్రైనేజ్ వాటర్ అంతా చెరువులలో కలుపుతూ ఉన్నాం. మరి అవి కూడా మురికి కూపాలుగా అవుతూ ఉన్నాయి. వాటికి కూడా ఒక సొల్యూషన్ తీసుకోవాలని మేము కోరినప్పుడు అక్కడ కూడా ప్రతి దగ్గర అవకాశం ఉన్న దగ్గర అంతా కూడా ఎస్టీపీలు కట్టాలి అనేది 2022లో ఒక ప్రపోజల్ డిపిఆర్ అంతా కూడా కండక్ట్ చేసి పంపించడం జరిగింది. దాదాపుగా 39 ఎస్టీపీలకి ఆ రోజే ప్రపోజల్ పెడితే అది ఈ మధ్య లాస్ట్ ఇయర్ ఒక 1 year బ్యాక్ శాంక్షన్ రావడం జరిగింది. వాటిని టెండర్ ప్రాసెస్ చేసి మొత్తం గ్రౌండ్ చేయాలనే ఆలోచనతో మెట్రో వాటర్ వర్క్స్ అధికారులందరూ కూడా చాలా 1 year నుండి ల్యాండ్ చూస్తూ వాళ్ళు చాలా తీవ్రంగా గ్రౌండ్ లెవెల్లో ప్రయత్నం చేసి వాళ్ళకి అవకాశం దగ్గర మొదలుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వెనక్కిపోతే ఆందోళన మా అధికారులది. కాబట్టి దాన్ని ఈరోజు మొదలు పెడుతూ ఉన్నాం. తుక్కుగూడకు సంబంధించి 10 MLD అనుకుంటారు, 12 MLDకి సంబంధించి 25 కోట్లకు సంబంధించి ఇక్కడ ఎస్టీపీ కడతా ఉన్నారు. సో ఇవన్నీ కూడా మళ్ళీ భవిష్యత్తులో మురికి కూపాలుగా తయారు కాకుండా ఉండాలంటే ఇవి గ్రౌండ్ చేయాలనే ఆలోచనతో తీసుకున్న సందర్భంలో అధికారులు కూడా వీటిని చాలా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనే ప్రయత్నం మెట్రో వాటర్ వర్క్స్ చేస్తూ ఉన్నారు. సో దానికి లోకల్లో స్థానికంగా ఉన్న నాయకులందరూ సహకరించాలని కోరుతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ఇది మన కోసం చేస్తున్న ప్రాజెక్ట్స్ ఇవి కాబట్టి వెనుక ఉండి వాటిని పూర్తి చేయించుకునే బాధ్యత మనది కూడా ఉంటుంది.